పోటీ చేయడానికైనా సిద్ధమంటున్నారు. కానీ టీడీపీ నుంచి ప్రతిపాదనే తరువాయిలాగుంది. ఇంకొక అంశం ఏంది, ఇద్దరు వేచి చూసే ధోరణి, వస్తే రాని లేకపోతే లేదన్నట్లు మీరు కూడా ఆలోచనలో ఉన్నారా అనేది. సార్ నవీన్ గారు, ఇప్పుడు వెల్సన్ గారు చాలా స్పష్టంగా ఆయన అభిప్రాయం చెప్పారు. రజనీ గారు ఇంకా స్పష్టంగా పరిస్థితుల్ని విశ్లేషించారు. ఇవన్నీ అందరికీ అర్థమయ్యే విషయాలే. ఇప్పుడు కాదు అంటే అర్థం ఏమండి, మళ్ళీ అయినా వస్తాననే కదా. ఆయన ఏమి మేము పొత్తు కన్ఫ్యూజన్ అంతా చెప్పడం లేదు. రాజకీయాలలో మాటలకు అర్థాలు వేరు అనేది చాలా మంది ఒప్పుకునే విషయమే. కొన్నింటిని మనం స్పష్టంగా వెంటనే చెప్పలేం. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, నా అభిప్రాయం చెప్పినంత మాత్రాన జరుగుదని. పార్టీ విధానాలకో నిర్ణయాలకో అనుగుణంగానే స్పోక్స్ పర్సన్స్ మాట్లాడాలని. మా అభిప్రాయాలు వేరు. నేను ఇప్పుడు విశ్లేషకుడు అయితే చాలా లోతుగా చెప్పగలను. రాజకీయ విశ్లేషణ చేయడం వేరు, ఒక రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిగా మాట్లాడడం వేరు. కాబట్టి మా పరిధిలో మేము మాట్లాడుతున్నాము. మాకు పొత్తు అంటే ఇష్టమే, పొత్తు లేకపోయినా పోటీకి సిద్ధమే. ఇది తప్పదండి. ఉమ్మడి శత్రువు మీద పోటీ చేయడం కోసం లేదా ఉమ్మడి శత్రువుని ఓడించడం కోసం కలిసి పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా పోటీ చేయాలి కదండి. ఆపేస్తాం, ఆపేదేం లేదు. వాళ్ళు 175 సీట్లకి బీజేపీ పోటీ చేసినా మేము పోటీ చేయాల్సిందే. వాళ్ళు కలిసి వచ్చి కొన్ని సీట్లు తీసుకున్నా మేము చేయాల్సిందే. ఎవరితో కలవాలి ఎవరు అన్నది చాలా హైకమాండ్ లో జరుగుతుంటది. అవి చర్చల్లో కూడా నాకు తెలిసినా కూడా చెప్పనండి. ఎలా జరుగుతున్నాయన్న విషయాలు నాకు తెలిసిన పబ్లిక్ లో చెప్పలేను కదండి. రాజకీయాల్లో కొన్ని వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాలు బయటకు చెప్పలేము. నా అంచనా ప్రకారం పొత్తుంటది. నా అంచనా ఇది. మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మోడీ గారు చెప్పారు కాదు. పొత్తు లేకుండా రాజకీయాలు నడవు. అయితే మనం రాజకీయ పార్టీలో నిర్ణయాలన్నీ కొంత ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న బీజేపీలో మీటింగ్ జరిగింది, అది హైకమాండ్ చెప్పాలి. చెప్పే వరకు వీళ్ళు ఆగాలి, ఆలోచించాలి. సహజంగా పల్లెల్లో కూడా ఉంటాం. ఎవరైనా ఇప్పుడు నేను అనుకోండి, ఎవరైనా మంచి నిర్ణయం అడిగితే ఒక్కసారి నేను నా భార్యని అడిగి చెప్తానండి, మా అబ్బాయిని కూడా అడిగి చెప్తానని ఆపుతానండి. అంటే వాళ్ళ మాటే నేను వింటానని కాదు, కొంత గ్యాప్ తీసుకోవాలి, అక్కడ కూడా మాట్లాడాలి. అలా హైకమాండ్ చెప్పకుండా రాష్ట్ర స్థాయి నాయకులు నిర్ణయాలు చేయలేరు. అది జాతీయ పార్టీ. విల్సన్ గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ. జాతీయ స్థాయిలో ఆలోచించేటప్పుడు వాళ్ళకి ఎన్నో అంశాలు వాళ్ళకు ఉంటాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ. ఆమె చూడు, మొన్న అక్కడ తెలంగాణలో షర్మిల గారిని పోటీ చేయొద్దన్నారు. కనీసం ఆమెకి టికెట్ కూడా ఇవ్వలేదండి. కనీసం ఎంపీ టికెట్ అన్నా ఎమ్మెల్యే టికెట్ అన్నా ఇస్తారేమో అని అనుకున్నా కూడా ఇవ్వలేదు. హఠాత్తుగా ఇప్పుడు ఆమె తెర మీద చేరారు. రేపు పిసిసి అధ్యక్షురాలు కూడా కావచ్చు. కాబట్టి ఆ రోజు ఆమెని దూరంగా పెట్టిన వాళ్ళు ఇంత పెద్ద పదవి ఎందుకు ఇస్తారు? రేపు ఆమెనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా వాళ్ళు ప్రకటించవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఊహాగానాలే. అందుకని రాజకీయాల్లో రకరకాల వ్యూహాలు ఉంటాయి. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాదన్న నమ్మకం నాలో ఉందండి. ఓకే, సరే. రజనీ గారు 3 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు. సరే, వారికి ఉన్న సమాచారం ఏదన్నా కావచ్చు, ఆ నిర్ణయం జరిగితే బాగుంటుందనేది కూడా